వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలో మహిళా నేతలు కరువయ్యారా అంటే అవును, కరువయ్యారని అనుకోవాలి. వరుస పెట్టి మహిళా నేతలు అందరూ కూడా ఇన్యాక్టివ్ అయిపోయినారు. వైసీపీలో ఉన్న నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఓడిపోయిన మహిళా నేతలు అంతా కూడా సైడ్కి వెళ్ళిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న నేతలంతా కూడా పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. రాజీనామా చేసి పక్కనే ఉండిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రోజా లాంటి వాళ్ళు ఒక్కటే బయటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పటికీ మిగతా మహిళా నేతలంతా కూడా ఏమయ్యారు, ఎక్కడున్నారు అన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా జరుగుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటో కూడా మనం చెప్పుకోవాలి. 2009 తర్వాత అంటే తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో ఇతర పార్టీల నుంచి మెజారిటీ నేతలు, ప్రత్యేకించి కాంగ్రెస్ దాని టీడీపీల నుంచి మెజారిటీ నేతలు అండ్ వైఎస్ ఫాలోయర్స్, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళలో మహిళా నేతలు వచ్చిన సంఖ్య తక్కువైనప్పటికీ కూడా మెజారిటీ మహిళా నేతలు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. రోజా లాంటి వాళ్ళు, కొల్లి నిర్మలా కుమారి లాంటి వాళ్ళు, చాలామంది, ఒక వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ప్రజారాజ్యం నుంచి, ఇలా శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు, ఇలా చాలామంది, సుచరిత కావచ్చు, ఇక వనిత లాంటి వాళ్ళు కావచ్చు, సో పుష్ప శ్రీవాణి, అదేవిధంగా ఇలా చాలామంది నేతలు, విశ్వేశ్వర కళావతి, పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన గిడ్డి ఈశ్వరి కానీ, గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అయిన గీత, కొత్తపల్లి గీత లాంటి వాళ్ళు కానీ, ఇలా చాలామంది నేతలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆ విజయమ్మే పార్టీని లీడ్ చేశారు. అప్పుడు ఆవిడ గౌరవ అధ్యక్షులు కూడా పనిచేశారు. ఇక ఏకంగా షర్మిల అయితే తన అన్న కోసం 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక మహిళగా రికార్డు కూడా క్రియేట్ చేశారు. అందుకే ఎక్కువ మహిళలే కనిపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో. ఈ మహిళలంతా కూడా పార్టీలో కీలక భాగస్వాములు కూడా అవుతూ వచ్చేవాళ్ళు. అసలు అందరికన్నా ముందుగా జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవి వదులుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే ఆమె కూడా ఒక మహిళ, ఆమె కొండా సురేఖ. ఆ తర్వాత రోజుల్లో ఆమె జగన్తోని, సజ్జలతోని విభేదించి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ తీవ్రంగా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అలా మహిళల సంఖ్య మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తరపున ఎక్కువే. ఈవెన్ లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు, సినిమా యాక్టర్స్ వైపు నుంచి చూసినట్లయితే ఒక జయసుధ లాంటి వాళ్ళు, ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళు, ఒక రోజా, వీళ్ళంతా కూడా పార్టీ తరపున గట్టిగానే నిలబడ్డారు కూడా చాలా ఇష్యూల్లో. దెన్ 2014లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన తల్లి కూడా వైజాగ్ నుంచి వద్దన్న నిలబెట్టారు. తన తల్లి కూడా ఆ రోజు ఓడిపోవడం జరిగింది ఎంపీగా, వైజాగ్ ఎంపీగా. అయినా సరే రోజా లాంటి వాళ్ళు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అంతే సమర్థవంతంగా పార్టీ వాయిస్ వినిపించారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలా దూరం వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలను స్పెషల్గా చెప్పుకోవాలి. 19 ఎన్నికల్లో మనం చెప్పుకున్న విశ్వేశ్వర కళావతి దగ్గర నుంచి, అది అప్పటికే పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి లాంటి వాళ్ళు టీడీపీకి వెళ్ళారు. టీడీపీ నుంచి ఆమె అక్కడి నుంచి అంత కోప్ చేసుకోలేకపోయారు రాజకీయాన్ని. దెన్ 19లో మనం చూసినట్లయితే గీత లాంటి వాళ్ళు అప్పటికి బయటికి వెళ్ళిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ, బుట్ట రేణుక లాంటి వాళ్ళు బయటికి వెళ్ళినా మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి 19 ఎన్నికల కంటే ముందు. దెన్ మనం చూసినట్లయితే ఒక రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆవిడ. విశ్వేశ్వర కళావతి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. అదేవిధంగా అనురాధ లాంటి వాళ్ళు ఎంపీలు కూడా అయ్యి ఉన్నారు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే సుచరిత లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అయ్యారు. సుచరితని తీసి పక్కన పెట్టిన తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత వనిత లాంటి వాళ్ళకి కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఆమెకి ఇవ్వకపోయినా ఆమెకి ఏదైతే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలుగా లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళకి కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలా మహిళా నేతలందరికీ కూడా ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చిన వాళ్ళకి కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ఇవ్వని లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళకి కూడా కీలక పదవులు అయితే దక్కుతూ వచ్చాయి. జయసుధ లాంటి వాళ్ళ తర్వాత ఇన్యాక్టివ్ అయినప్పటికీ కూడా పార్టీలో, జీవిత రాజశేఖర్ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవుల్లో అయితే మాత్రం వాళ్ళు నియమించే ప్రయత్నం అయితే జరిగింది ఆయన వైపు నుంచి. అలా ఎటు చూసినా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలతో కలకల్లాడుతూ ఉండేది. ఇక విడతల రజనీ లాంటి వాళ్ళని కూడా రెండోసారి మంత్రి పదవిని చేశారు కూడా. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా విడతల రజనీ లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అలాంటి పార్టీలో ఈరోజు 2024 ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. వాళ్ళలో మహిళలు గెలిచిన వాళ్ళు కూడా లేరని అనుకోవచ్చు. సో ఓవరాల్గా అలాంటి పరిణామాల్లో ఈరోజు కావాల్సింది వైఎస్ఆర్సీపీకి మహిళల వాయిస్. కానీ ఎక్కడా కూడా ఆ మహిళల వాయిస్ కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అందుకు కారణం ఏంటి అంటే ఈరోజు ముఖ్యంగా తల్లి చెల్లి తన వెంట లేకపోవడమే. అటు ఆస్తులు కేంద్రంగా మొదలైన గొడవ ఈరోజు అటు రాజకీయంగా కూడా వాళ్ళు విభేదించేలాగా చేసింది. అందుకే ఈరోజు తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు. వాళ్ళ మీద కేసులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పరస్పరం కేసులు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే వైఎస్ సునీత లాంటి వాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. తన తండ్రి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల విషయంలో చేసిన మోసం ఏదైతే ఉందో దాన్ని ఆవిడ తీసుకోలేక ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఆయన మీద వ్యతిరేక పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రోజా లాంటి వాళ్ళు పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారు. ఓడిపోయినప్పటికీ కూడా
అటు అధికార పార్టీ వైపు నుంచి తన మీద ఎక్కడ రుషికొండ ల్యాండ్ ఎలిగేషన్ విషయంలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమ దర్శనాల విషయంలో కావచ్చు తన మీద కేసులు పడతాయనే భయంతో రోజా పూర్తిగా సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు ట్విట్టర్ ఫైట్ మాత్రమే చేస్తూ ఉన్నారు. శోభా నాగరెడ్డి లాంటి వాళ్ళు దురదృష్టవశాత్తు ఎప్పుడూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్లో. సుచరిత లాంటి వాళ్ళు తన మంత్రిని చేసినా తన మంత్రి పదవి నుంచి దూరం పెట్టారు అన్న కారణంతో, అది వనితకి ఇచ్చారనే కారణంతో ఆమె పూర్తిగా సైలెంట్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కూడా తాడికొండ నుంచి. ఇక వనిత లాంటి వాళ్ళు కూడా అదే పరిస్థితి. పూర్తిగా ఆవిడ ఎప్పుడు అంత అవుట్ స్పోకన్గా వనిత లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం మనం చూడం. ఇక వేరే విడుదల రజనీ లాంటి వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే మొన్నటి వరకు ఆవిడ అద్భుతంగా వాయిస్ వినిపించేది పాపం పార్టీ తరపున. ఎంతగా తాను ఫోకస్ చేసుకునేదో, తాను సెల్ఫ్ డబ్బా ఎంతగా కొట్టుకునేదో అంతకంటే పార్టీ వాయిస్ వినిపించడంలో కూడా ఆ ముందే ఉండేది. అలాంటి ఆవిడని చిలకలూరుపేట నుంచి తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో ఒక ప్రయోగం చేసి అక్కడ ఆమెను ఓడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆవిడ పార్టీ వాయిస్ వినిపించడానికి కూడా ఆవిడ ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే తన రాజకీయ జీవితంతో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు, ఆ ప్రయోగం ఫెయిల్ అయిన పరిస్థితిలో. ఇక విశ్వేశ్వర కళావతి దగ్గర నుంచి పుష్ప శ్రీవాణి దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా ఫెయిల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అందుకే వాళ్ళంతా కూడా సైలెంట్ అయ్యారు. ఈరోజు చూసినట్లయితే ఎస్పెషల్లీ మనం చూస్తే రోజా లాంటి వాళ్ళు ట్విట్టర్ ఫైట్ మాత్రమే చేస్తూ ఉన్నారు. వాసిరెడ్డి పద్మ చాలా గట్టి వాయిస్ ఉంది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అనే మాట ఉంది ఆవిడకు. కానీ ఆవిడ ఈరోజు పార్టీ ఓడిపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి చాలా దారుణంగా విమర్శలు చేసి ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. జనసేనలోకి వెళ్తుందా, టీడీపీలోకి వెళ్తుందా అనేది ఒక డైలమా ఉన్నప్పటికీ బట్ అలాంటి వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద బురద పోసి బయటకు వస్తూ ఉన్నారు. ఇక మరో జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. ఇంకా పోతుల సునీత లాంటి వాళ్ళు టీడీపీలో ఎమ్మెల్సీ ఇచ్చి ఇచ్చినప్పటికీ కర్ణం బలరాంతో పాటు ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. తనకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే విమర్శించేలాగా లోకేష్ చంద్రబాబుని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రోజా తరహాలోనే ఎన్నోసార్లు దారుణంగా మాట్లాడుతూ ఆవిడ వార్తల్లోకి ఎక్కారు. బట్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే ఆవిడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి రిజైన్ చేస్తున్నారు. బట్ ఎటు వెళ్ళాలని తెలియని ఒక డైలమాలో ఆప్షన్ లేక పూర్తిగా తన రాజకీయ జీవితాన్ని కూడా డైలమాలో పడేసుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీ తరపున వాయిస్ వినిపించే అవకాశమే లేదు. సో ఓవరాల్గా చూస్తే వరద కళ్యాణి లాంటి వాళ్ళు మాత్రమే ఒకటి అరా జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ ఉన్నారు పాపం. అప్పుడప్పుడు రోజా లాంటి వాళ్ళు ట్విట్టర్ ఫైట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ పార్టీ తరపున మహిళా నేతలు నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఈవెన్ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనురాధ లాంటి వాళ్ళు, బుట్టా రేణుకా లాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చేసిన ప్రయోగం ఏదైతే ఉందో మొన్నటి ఎలక్షన్ సమయంలో అదే వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా డైలమాలో పడేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉంటే ఆయన తరపున మాట్లాడేందుకు ఏ మహిళా నేత కూడా ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి అయితే లేదు. తల్లి చెల్లినే రోడ్డును పడేసిన జగన్మోహన్ రెడ్డికి తమకు ఒక లెక్క అని కూడా చాలామంది నేతలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా మరి పార్టీలో మహిళా ప్రాధాన్యత విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి మాత్రం ఇక ఆల్మోస్ట్ డైలమాలో పడ్డట్టే అని కూడా మనం అనుకోవచ్చు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు పునరాలోచన చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.